పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్ల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎస్సీ ఎస్టీలతో పాటుగా చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అమలు చేయడం సంతోషకరమన్నారు. ఈ నిర్ణయంతో ప్రతి చేనేత కార్మికుడికి సంవత్సరానికి 8,640, మరమగ్గాలకు 21,600 వరకు ఆదా అవుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా 1.04 లక్షల చేనేత కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్పొరేషన్ ప్రతినిధులు, బూత్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ఏ ఇబ్బంది ఉన్నా సరే ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అలాగేనండి మీరు తెలియచేయండి. వస్తున్నాయమ్మా, ఏ ఇబ్బంది లేదండి. ఈ డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నారు మీరు? ఇంటద్ది 2,000 ఇచ్చేస్తానండి. అయితే పెద్దవాళ్ళు ఉన్నారు, ఈ పెన్షన్ తీసుకునే వాళ్ళు కానీ, వికలాంగులు కానీ అందరూ కూడా చాలా పండుగ రోజు ఈ రోజు మనం చూస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూడా స్వయంగా ఆయనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి అమౌంట్ ఇవ్వటం కూడా మనం చూస్తున్నాం. ఈ రోజున 31వ వార్డులో ఇక్కడ సచివాలయం సిబ్బంది కూడా దాదాపు 6ంటికే వాళ్ళకి తెచ్చి తలుపు కొట్టి మరి అమౌంట్ డబ్బులు ఇస్తున్నారు అనేది వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా చాలామంది వికలాంగులు కానీ